తపస్కాల ధ్యానమాలిక. ధ్యానాంశం: యేసును పీలాతు యొద్దకు తీసుకపోయారు. పెద్దలు ప్రథమాచార్యులు యేసుకు మరణ తీర్పు విధించి అతనిని చెరలో వేసి భటులను ఆడిగపు వారిని కాపలయించి ప్రొద్దుపోయినందున వారు నిద్రించుటకు పోయిరి. తెల్లవారిన తోడనే వారలు లేచి ఆలస్యము చేయకు యేసును అధిపతియైన పీలాతు యొద్దకు తీసుకపోయిరి. ప్రకాశపు పుత్రుల కంటే లోక పుత్రులు బహు యుక్తిగలవారై యున్నారని యేసు ఒకసారి అనెను. దాని అర్థము తెలుసుకుందాము. చెడ్డవారు వారు చెడు క్రియలు చేయుటకు ప్రయాసపడెదరు కాని మంచివారు మోక్షము పొందుటకు కొంచెము మాత్రమే కష్టపడెదరు. ప్రథమాచార్యుల ఫరిజేయుల చురుకుదనము చూడండి. తమ దురాలోచనము నెరవేర్చుటకు ఎంత త్వరితముగా చురుకుదనముతో పనిచేయుచున్నారో గమనించండి. వారు యేసుకు తీర్పు విధించుటకు రాత్రి చాలా ప్రొద్దుపోయే వరకు వేచియుండి మరల ఉదయము పెందలకడనే లేచి అందరూ కూడి వారి దుష్టకార్యము నెరవేర్చుకుని యున్నారు కదా. జ్ఞాన కార్యములలో నీవు చూపే అశ్రద్ధను తలచుకుని వారి యొక్క చురుకుదనము చూచి నీవు నీ స్థితిని పునరాలోచించుకొనుము. నీవు దైవకార్యములో అంత చురుకుదనము శ్రద్ధ చూపించుచున్నావా? జపము వలన దేవద్రవ్యానుమానములు పొందుట వలన దేవుని మహమపరచకుండా మందమతిపై చురుకులేని వాడవుగా అశ్రద్ధగా తిరుగుచున్నావు కదా. ఈక మీదటమైన నీకు వచ్చే కష్టములు బాధలు ఆలోచింపక ప్రతిదినము నీవు చేయనదంతా శ్రద్ధత చేయుము. యేసయ్య పీలాతు వద్దకు తీసుకువచ్చారు. ఇప్పుడు ముందుగా మనము ఈ పీలాతు ఎవరో, ఆయన అధికారము ఏమిటో, యేసుని పీలాతు వద్దకు ఎందుకు తీసుకువచ్చారో ధ్యానించుదాము. పీలాతు పాలస్తీనా ప్రాంతానికి రోమన్ గవర్నర్. పాలస్తీనా రాజధాని యెరూషలేము. ఒక్క గలిలయ తప్ప మిగిలిన యెరూషలేము ప్రాంతములన్నీయు పీలాతు ఆధీనములో యున్న పట్టణాలే, రాజ్యములు. ఈ ప్రాంతములోని శాంతి భద్రతలు కాపాడే భారము పీలాతు మీదయున్నది. విప్లవాలు, తిరుగుబాటులు, రాజ్యములోని అల్లకల్లోలములన్నిటినీ ఆదిలోనే ఆనచివేయుట రోమను రాజుల ప్రథమ కర్తవ్యము. ఈ కార్యములను నిర్వర్తించటానికి ఈ ప్రతినిధులు ఏమి చేయుటకైనా వెనుకాడరు. అన్నిటికన్నా ముఖ్యము తమ పదవులకు ముప్పు రాకుండా కాపాడుకొనుట. న్యాయపాలనకే వీరున్నారు కాని న్యాయము ప్రధానము కాదు. ప్రజలు చెప్పినట్లు వినకపోతే వారి అధికారము పోతుంది. ప్రధానాచార్యులు, మతాధికారులు దోపిడిముకలకు భయపడినందు వలననే యేసు నిర్దోషియని కూడా తెలుసుకుని అతనిని వారికి అప్పజెప్పి మరణ శిక్షవేసి ఈ నీతిమంతుని శిక్షకు నేను పాత్రుడను కానని పీలాతు చేతులు కడుగుకున్నాడు. ఈ విధముగా యూదా మతాధికారులు యేసుని పీలాతు ముందుకు ఈడ్చుకువచ్చారు. ఎలాగైనా సరే యేసుకు మరణశిక్ష వేయించుటకు పీలాతుపై ఒత్తిడి తీసుకువచ్చుటకు సిద్ధముగా యున్నారు. అబద్ధ సాక్షులు తమకు వంతపలికే విధముగా సర్వసన్నద్ధులే వారి వెంట తీసుకుని వచ్చియున్నారు. సహజముగా యూదులు దైవభీతి కలవారు. పరిశుద్ధ గ్రంథ పఠనం, ధ్యానం వలన యూదులు ఆధ్యాత్మిక వికాసాన్ని పొందగలిగేవారు. యావే దేవుడు తమతో పాటు ఉంటారని నమ్మేవారు. క్రీస్తు పుట్టిన దేశం పాలస్తీనా. ఈచటనే క్రీస్తు జన్మించినది. ఈది యూదాయ రాజ్యములోనిది. దీనిలో నివసించేవారు దేవుని ప్రజలు. ఇజ్రాయేలులు. ప్రధానాచార్యులు అందరికంటే ఒకరు మేలాటో చచ్చుట ప్రజలను రెచ్చగొట్టి దోపిడి దొంగ అయిన బరబ్బాను వదిలిపెట్టించి యేసుకు మరణశిక్ష నిర్ణయించి వారిక అధికారము లేనందున రోమను గవర్నరైన పీలాతు వద్దకు యేసును ఈడ్చారు. ప్రథమాచార్యులు, మతపెద్దలు అందరూ పీలాతు మందిరము చేరిరి. కానిలోనికి పోలేదు. అందరూ బయటనే వేచియున్నారు. చూడండి, వారి మత సాంప్రదాయ కట్టుబాటులపైకి ఫరిజేయులతో సహా నియమాలు పాటించుచునే యుంటారు. ఇదే ఫరిజేయులు యేసుని, ఆయన శిష్యులను కూడా మీరు నీతి నియమాలు పాటించరా అని కూడా ప్రశ్నించియున్నారు. అందుకే యేసు మీకు బాహ్యశుద్ధి ప్రధానముగాని అంతఃశుద్ధితో పనిలేదు అని వాళ్ల నోళ్లు మూయించియున్నారు కదా. ఇచ్చట కూడా ప్రధానాధికారులు పరిజేయుల మందిరములోనికి ప్రవేశించని కారణము ఏమనగా పాస్కాను భుజించుటకే అంటుపడరాదని అవిశ్వాసుని అరలోకి పోక మోయిజుడు ఇచ్చిన కట్టడి ప్రకారము బయటనే నిలచిన్నారు. ఆ దొంగ భక్తుల కపటాన్ని చూడండి. చూచారా? పాస్క దినమున శరీరమునకు సంబంధించిన అశుద్ధమునకు భయపడుచున్నారు. కాని యేసును సంహరించాలి, నిర్మూలించాలి. ఎలా అయినా అతనిని ప్రాణముతో బ్రతుకనికూడదు అనే దుర్బుద్ధితో దుష్టతలంపుతో ఘోర పాపము చేయుటకు తమ ఆత్మలు కళంకమగుచున్నవనిగాని తాము ద్రోహము చేస్తున్నామనిగాని తలంపరేరి. యేసు ఒకసారి ఫరిజేయులతో ఇలా అన్నారు, మీరు పాత్రములను కలశములను వెలుపల తోముచున్నారు,
కాని పాత్రలు శుద్ధిగునట్లు ముందుగా లోపల తోమండి అని మందలించెను. పాత్ర లోపల వంటకుపయోగించి మనము తినే పదార్థాలు ఉండేవి కాన లోపల శుభ్రముగా యుండవలేను. అదే మాదిరిగా మన ఆత్మ అనగా మనలోపల ఉండే హృదయము నిష్కల్మషము లేకుండా, మనస్సులో ఏ విధమైన దురాలోచనలు లేకుండా ఉండాలా. అందుకు యేసు పాత్రల ఉపమానముతో మందలించియున్నారు. ప్రథమాచార్యులు ప్రవర్తన ఎంత అసహ్యముగా ఉన్నను దానినుండి మనము ఒక నీతి నేర్చుకోవాలి. పాస్కాను భుజించుటకు అంటుపడరాదని గదా వారి భయము. నీవు క్రీస్తు ఆహారమైన దివ్య పత్ప్రసాదము లోకునుటకు ముందు నీ ఆత్మను పరిశుభ్రముగా ఉంచుకోవాలి. దివ్య సత్ప్రసాదమను ప్రభువు భోజనము లోకునునప్పుడు వీలైనంతవరకు నీ ఆత్మ పరిశుద్ధముగా యుండునట్లు చూసుకోవాలి. నీ ఆత్మ ఎంత పరిశుభ్రముగా ఉంటే నీకు అంత ఎక్కువగా జ్ఞాన ప్రయోజనములు కలుగును. యేసుని చంపుటకు జూదులకు చట్టపరమైన అధికారము లేదు. ఆ అధికారము ఒక్క పిలాతుకే కలదు. అందువలన ప్రథమాచార్యులు యూద మతస్థులు యేసుని పిలాతు ముందుకు ఈడ్చుకవచ్చారు. వారలకున్న ఈ అధికారమును రోమనులు తీసివేశారు. అందువలన వారు యేసుకిచ్చిన మరణ తీర్పు పిలాతే ఆ మరణదండన తీర్పు ఇచ్చినట్లు చేసి ఆ ఉత్తరువు పిలాతు ద్వారా పొందగోరి యేసును పిలాతు యొద్దకు ఈడ్చుకవచ్చారు. తమతో పాటు పిలాతుని కూడా ఆ పాపకార్యములో పాలుపంచుకొనున్నట్లు కోరుకున్నారు. ఈచట ఒక విషయము గుర్తుంచుకునుము, నీవు ఎన్నిసార్లు ఇతరులు పాపము చేయుటకు కారణమే ఉంటావు. అదే సమయములో నీ పాపకార్యములు సాధించుటకుగాని సాధించుకునుటకుగాని ఇతరుల సహాయము ఎన్నిసార్లు కోరియుంటావు. చెడు ఆలోచన ఇచ్చుటగాని, పాపము చేయుటకు ఆజ్ఞాపించుటగాని, ప్రోత్సాహపరచుటగాని, ఆ చెడు కార్యము చేయుటకు సహాయపడుట వలనగాని ఇతరులు చేసే పాపములో ఏమైనా పాలుపంచుకుని యున్నావేమో నీ మనస్సును ప్రశ్నించుకో. నీపై ఈ దినము నుంచి ఇకమీదట నేనుగాని నా ద్వారా పాపము చేయించుటకుగాని నా చేయను అనే మాటపట్టు తీసుకునుము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.